గత 4 ఏళ్లుగా ఒక మహాయజ్ఞంలా బాహుబలి నిర్మించిన రాజమౌళి తాను సృష్టించిన మహిష్మతి రాజ్యంలోకి ఆ సినిమా యూనిట్ సభ్యులను తప్ప మరెవరిని, ముఖ్యంగా మీడియా వర్గాలెవరిని ఆ సెట్ లోపలకు రానివ్వలేదు. అయితే ఇప్పుడు పద్ధతి మార్చుకున్న రాజమౌళి ఈ మధ్యనే యాంకర్ సుమను తన మహిష్మతి సెట్ లోకి పిలిచి ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా జాతీయ స్థాయిలో బాహుబలి 2కు మరింత క్రేజ్ పెంచడానికి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్ట్, ది ఫిల్మ్ కంపానియన్ ఎడిటర్ అనుపమ్ చోప్రాను బాహుబలి సెట్ కు ఆహ్వానించి ఆమెకు మహిష్మతి రాజ్యాన్ని చూపించి ఆమెకు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో బాహుబలి 2కు మరింత క్రేజ్ పెంచి మార్కెట్ పెంచుకోవటానికి రాజమౌళి ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్లలో ఒకడైన వినోద్ చోప్రా సతీమణి అయిన అనుపమకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. గత ఏడాది ఆమె సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఇంటర్వ్యూకు మంచి పేరొచ్చింది. అంతేకాదు ఆ ఇంటర్వ్యూను దేశవ్యాప్తంగా అనేక భాషల ఛానల్స్ లో పవన్ ఇమేజ్ ని పెంచడానికి, ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా మార్చడానికి అనుపమ్ చోప్రా ఇంటర్వ్యూను ఆయుధంగా వాడుకున్నారు. తిరిగి అదే అనుపమ చోప్రాని రాజమౌళి తన బాహుబలి 2 ప్రమోషన్ కు రంగంలోకి దింపుతూ ఉండటంతో పవన్ కళ్యాణ్ కు కలిసిరాని ఫెయిల్యూర్ మీడియా టెక్నిక్ ను రాజమౌళి ఎందుకు వాడుకుంటున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.